ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో అనే భయం. కూటమి చేతిలో అపరిమితమైన అధికారం. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఇక సకల శాఖలపై లోకేష్ అధికారం. అయినా కంటి నిండా నిద్రలేని పరిస్థితి. కూటమి నేతల మాటలు వింటుంటే వారిని వైఎస్ జగన్ ఫోబియా పట్టుకున్న భావన కలుగుతోంది. పులి భయమా, గిలి భయమా అంటే గిలి అంటేనే భయం అన్నట్టుగా రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు తయారవుతున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు నారా లోకేష్ను ఒకే ఒక్కటి నీడలా వెంటాడుతూ తీవ్రంగా భయపెడుతోంది. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో అనే సంశయం. ఆలోచన పాలకుల్ని తీవ్రంగా భయపెడుతోందన్నది పచ్చి నిజం. రాజకీయాల్లో గెలుపోటములు, అధికార మార్పుళ్ళు సహజాతి సహజం. ఈ వాస్తవం 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ ఇలాంటివి అనేకం చూసిన చంద్రబాబుకు తెలియంది కాదు. కానీ ఈ దఫా అధికార మార్పిడి పరిణామాలు ముఖ్యంగా చంద్రబాబును తీవ్రంగా భయపెడుతున్నాయి. తన కుమారుడి భవిష్యత్ ఆయనకు కనిపిస్తోంది. ఇదే సందర్భంలో వైఎస్ జగన్ రాజకీయ ఉన్నతిని చూసి భరించలేనన్న అహం పవన్ కళ్యాణ్ను భయపెడుతోంది. ఇలా అందరి భయాలే ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేనను కలిసి ప్రయాణించేలా చేశాయి. బీజేపీకి అనివార్యమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పాలనపై కంటే వైఎస్ జగన్ను రాకుండా ఏం చేయాలనే దానిపైనే ఎక్కువ దృష్టి. మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యంగా ఉండాలనే ఆకాంక్షను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే వ్యక్తపరుస్తున్నారు. ఐక్యత బలమే, దీన్ని ఎవరు కాదనరు. అయితే రాజకీయాల్లో అన్ని సందర్భాల్లో కూటమి సత్ఫలితాలను ఇస్తాదని అనుకోవడం అత్యాశ. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్, టీడీపీ, వామపక్షాలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోలేకపోవడాన్ని గమనంలో పెట్టుకోవాలి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి జనరంజక పాలన సాగించడంతో మరోసారి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే పీఆర్పీ రావడంతో కాంగ్రెస్కు సీట్లు తగ్గాయి. అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీపీ, జనసేన, బీజేపీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. ఈ 20 నెలల్లో 3 పార్టీల నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యత కొనసాగాలని, కింది స్థాయి వరకు ఇలాగే ఉండాలని ఆయన కోరారు. ఎన్నికల్లో ఏ స్ఫూర్తితో పనిచేస్తామో భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తితో కూటమి ఎమ్మెల్యేలు పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే అంతర్గతంగా కూర్చుని పరిష్కరించుకోవాలన్నారు. కూటమి ధర్మానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పవన్ అన్నారు. కూటమి పాలనలో అవమానాలకు గురవుతున్నామన్న ఆవేదన, ఆగ్రహం జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఉంది. ఇటీవల జనసేన నుంచి తప్పుకున్న క్రియాశీల నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ పదవుల పందేరంపై ఆవేదన ఆ పార్టీ ముఖ్య నాయకులకు ఒక హెచ్చరిక. చివరికి ప్రముఖ ఆలయాల్లో చిన్న నామినేటెడ్ పోస్టుకు కూడా జనసేన దిగువ స్థాయి నాయకులు నోచుకోలేదన్నది నిష్ఠూర సత్యం. ఇలాగైతే మళ్ళీ జగన్కే అందరం కలిసి అధికారం కట్టబెడతామనే బొలిశెట్టి సత్య హెచ్చరికల్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. కింది స్థాయిలో 3 పార్టీలపై ఐక్యత లేదని సీఎం చంద్రబాబుకు అందరికంటే బాగా తెలుసు. అందుకే తాజాగా 3 పార్టీల ప్రజాప్రతినిధుల సమావేశంలో కూడా 20 నెలల కాలంలో నాయకత్వంలో ఎప్పుడు విభేదాలు రాలేదని నొక్కి చెప్పారు. ఇదే రకంగా క్షేత్రస్థాయిలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కింది స్థాయిలో కార్యకర్తలు, గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో 3 పార్టీల మధ్య ఏ మాత్రం సఖ్యత లేదని ఆయనకు బాగా తెలియడం వల్లే ఆ రకమైన కామెంట్ చేశారు. అయితే ఐక్యంగా కూటమి అనే పదే పదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పడం వెనుక మైండ్ గేమ్ దాగి ఉంది. 3 పార్టీలు కలిసి ఉంటే ఎదుర్కోవడం కష్టమని, అధికారంలోకి రాలేమనే నిరుత్సాహాన్ని వైసీపీలో కల్పించి తద్వారా రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఎవరి ఎత్తుగడలు వారివి, కాదనడానికి లేదు. అయితే 2014లో జనసేన పోటీ చేయకపోయినా 3 పార్టీలు కలిసే ఉన్నాయి. ఆ ఎన్నికల్లో వైసీపీకి 67 సీట్లు వచ్చాయి. అప్పుడు జనసేన పోటీ చేయకపోవడం వల్ల సీట్ల పంపకాల్లో టీడీపీకి పెద్ద ఇబ్బంది ఎదురుకాలేదు. ఈ దఫా అలా ఉండదు. గత ఎన్నికల కంటే ఎన్నో కొన్ని సీట్లను అధికంగా జనసేన కోరుకుంటుంది. తప్పక విభేదాలు వస్తాయి. వీటికి తోడు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, ఇవన్నీ తోడైతే కూటమిగా కలిసి ఉన్నా పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. అలాగని వైసీపీ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేస్తే మళ్ళీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వైసీపీ ఎంత బలమైన పార్టీనో వారి భయం, ఆందోళనలే తెలియజేస్తున్నాయి. అందుకే ఎక్కడా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఇదే రీతిలో పోరాటం సాగిస్తే విజయాన్ని సాధించడం అసాధ్యం కాదు. కూటమిని భయం కలిపి ఉంచిందే తప్ప అభిమానం కాదు. భయంతో కూడిన ఐక్యత ఎప్పటికీ శాశ్వతం కాదు. ప్రేమాభిమానాలతో కూడిన బంధమే కలకాలం ఉంటుంది.
ఇది వాటి టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.